న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మార్కాపురం పట్టణం తెలుగుదేశం పార్టీకి యావత్తు రాష్ట్ర రజక కుటుంబ సభ్యులు రుణపడి ఉంటారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీల అధికార ప్రతినిధి కనిగిరి బాల వెంకటరమణ గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో రజక కుటుంబ సభ్యురాలైన పిడుగురాళ్ల మాధవికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ టికెట్ కేటాయించడం యావత్ రాష్ట్ర రజక కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా కంబం బస్టాండ్లోని పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కనిగిరి బాల వెంకటరమణ మాట్లాడుతూ 1983 సంవత్సరం నుండి కూడా తెలుగుదేశం పార్టీతోనే రజకులకు ఇతర బీసీ కులాలకు న్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు నరసింహారావు, శివయ్య, మల్లికార్జున, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, ఆర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై రెడ్డి నాయకత్వం, రెడ్డి నాయకత్వం, జై చంద్రబాబు, జై సైకిల్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు జిల్లా గుంటూరు 2 నందు పిడుగురాళ్ల మాధవి అనే రజక కులానికి చెందిన వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఎంతో సంతోషదాయకం. మా రజకులానికి కూడా ఎంతో ఆనందదాయకం. గతంలో కూడా మాకు ఎమ్మెల్సీగా దువారపు రామారావు గారికి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆయనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగాను, అదేవిధంగా 6 అడవుల సంఘాలకు ఇన్ఛార్జిగాను ఇవ్వడం జరిగింది. మాకు తెలుగుదేశం పార్టీలో రజక కులానికి ఎంతో ప్రాధాన్యత కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడకు మా రజక సంఘంలోని ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులైన మేమందరం కలిసి పాలాభిషేకం చేయడం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ మాకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ గతంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న బీసీ మీటింగ్లో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఆమోదం తెలిపేదానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని చెప్పడం మాకెంతో ఆనందదాయకం. ఎందుకంటే మాకు ఇంతకాలం నుంచి దాదాపు 16 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నా కానీ మా రాష్ట్రం నుంచి ఒక టీడీపీ డైవర్లోనే మాకు న్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే 84లో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా మళ్ళా తర్వాత 2016లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎస్సీ జాబితాలో చేర్చడం కోసము ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సత్యపాల్ కమిటీ అని ఒకటి వేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ల ముగ్గురు తయారు చేసి బాబురావు గారు, సత్యపాల్ గారు వాళ్ళ ముగ్గురి కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు కొంతకాలం తిరగడం జరిగింది. కానీ ప్రస్తుతము వచ్చిన గవర్నమెంట్లో రజకులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా 56 కార్పొరేషన్ వేయడం జరిగింది. 56 కార్పొరేషన్లో రజక కార్పొరేషన్కి ఈ రోజుకు ఒక్క 10% నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా మా కార్పొరేషన్ సంబంధించిన మా చైర్మన్ గారు ఈరోజు కనీసం ఎస్సీ జాబితాలో కాదు, కనీసం రజక కులానికి కావాల్సిన వస్తువులు కూడా అడగడానికి కనీసం అపాయింట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ మా రజకులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీలో మా రజకులకు ఎటువంటి ప్రాధాన్యత కలిగిందో, తెలుగుదేశం పార్టీలో మాకు ఇచ్చిన ప్రాధాన్యత ఏందో ఇవాళ మేము తెలియజేస్తూ ఇవాళ మాకు ఎంతో ప్రాధాన్యత కలిగించిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మేము పాలాభిషేకం చేయడానికి నిర్ణయించుకొని ఇవాళ ఈ పాలాభిషేక కార్యక్రమం మొదలు చేయించున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.